హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అక్షరమస్ టీవీ. నేటి వార్తలకు స్వాగతం. నా పేరు శ్రీనిధ్ రాయల్, ఎన్ఎస్వై స్టేట్ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈరోజు భారతదేశంలో క్రూడ్ ఆయిల్ ధర అత్యంత పెరిగినందువల్ల డొమెస్టిక్ సిలిండర్స్ కానీ ఇంకోటి కానీ కాస్ట్ పెరుగుతుంది. ఉమెన్స్ డే రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 60 రూపీస్ కాస్ట్ పెంచడం జరిగింది. మరియు ఎక్కడైతే హోటల్ అసోసియేషన్ హోటల్ వ్యక్తులు ఉంటారో, హోటల్ రన్ చేసే వాళ్ళకి కమర్షియల్ సిలిండర్ దొరకగా తప్పలేని పరిస్థితుల్లో ఇంట్లో నుంచి సిలిండర్ తెచ్చుకొని హోటల్ నడిపించడం జరిగింది. వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళ హోటల్ నడిపించినారు. అలాంటివి కొంచెం కూడా ముందుగానే నోటీస్ ఇవ్వకుండా, లేకపోతే వాళ్ళ గురించి ఏం ఆలోచించకుండా ఈ పెరిగినాయని సడన్గా ఉన్నట్టుండి అనుకోకుండా వచ్చి రైడ్ చేయడం జరిగింది. మరియు ఇంకోటి సిలిండర్స్ అంటున్నారు, కమర్షియల్ సిలిండర్స్. ఒక ఏజెన్సీస్కి ఎన్ని సిలిండర్స్ కనెక్షన్స్ ఉండాలి, మరియు దగ్గర కూడా ఇబ్బంది ఉంటుంది. ఏజెన్సీస్ పెరగాల. ప్లస్ ఇంకోటి ఇక్కడ ఎట్లా 107 సిలిండర్స్ పట్టుకున్నారని చెప్పి ఇందాక సార్ గారు చెప్పారు. వెంటనే దాన్ని తక్షణమే వాళ్ళకి సిలిండర్స్ విడిపించి వాళ్ళ సిలిండర్స్ వాళ్ళకి అందించాలని చెప్పి కోరుతున్నాను. ఇట్లా నా పేరు శ్రీనిధరాల్, యువజన కాంగ్రెస్. కర్నూలు జిల్లా ఆదోని నందు మరి చిన్న టీ బంక్ నుండి పెద్ద హోటల్స్ వరకు సివిల్ సప్లైకి సంబంధించినటువంటి అధికారులు ఈ యొక్క డొమెస్టిక్ వాడుతున్నటువంటి హోటల్స్ మీద అయితేనేమి, చిన్న టీ బంకుల మీద అయితేనేమి రైడ్ చేసి దాదాపు 100 పైన సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి కమర్షియల్ సిలిండర్ లేక మరి ప్రజలకు నిత్యం ఉదయం తెల్లజాము 3 గంటల నుండి రాత్రి 11-12 గంటల వరకు కూడా సర్వీస్ చేస్తున్నటువంటి హోటల్స్ రంగమైనటువంటి అనేక మంది హోటలియర్స్ తమ సాధక బాధలు ఎన్ని ఉన్నా, ఇబ్బందులున్నా, నష్టాలు జరిగినా, ప్రస్తుతం ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఇటు కరెంట్ అయితేనేమి, ఇట్లా గ్యాస్ అయితేనేమి, లేబర్ అయితేనేమి, ఇవన్నీ కూడా సమస్యలు ఎదుర్కొని హోటల్ రన్ చేసుకోవడం చాలా కష్టమైనటువంటి పరిణామంలో భాగంగా మరి ఇక్కడ ఇరాక్ యుద్ధ ప్రతిపాదనలు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి గ్యాస్ చమురు అంతా కూడా షార్టేజ్ వల్ల ఈరోజు ఆదోన్లో కూడా రైడ్ చేయడం జరిగింది. మరి మాకు ప్రత్యామ్నాయం లేదు. మేము కమర్షియల్ కొని కూడా రన్నింగ్ చేసుకో 10 రూపాయలు ఎక్కువైనా కొని ఎందుకంటే ప్రతినిత్యం అందరూ కూడా ఒక హోటల్ మీద దాదాపు 10-15 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బందులైనా ప్రధానంగా ప్రజల అవసరం నిత్యం వివిధ గ్రామాల నుండి అయితేనేమి, పట్టణాల నుండి అయితేనేమి, జిల్లా సెంటర్లకు అయితే, రాష్ట్ర సెంటర్ రాజధానులకు అయితే వస్తూ ఉంటారు. మరి వారికి అంతా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వీస్ చేస్తున్నటువంటి ఈ రంగం ఏదైనా ఉందంటే హోటల్ రంగం. మరి అలాంటి వాళ్ళ మీద దాడులు చేసి ఈరోజు దాదాపు ఆదోన్లో 100 పైనే సీజ్ చేయడం జరిగింది. మరి దాని కేసులు నమోదు చేసి ఫైన్లు కూడా వేస్తామని చెప్పి సంబంధిత అధికారులు చెప్పారు. మేము కమర్షియల్ కొనడానికి సిద్ధంగా ఉన్నాము. అయినా
మెయిన్ డీలర్ దగ్గరే కమర్షియల్ సిలిండర్ లేక ఇబ్బందులు పడుతున్నారు. మాకు ప్రత్యామ్నాయం ఏమనేది ప్రభుత్వ అధికారులే చూపించాలని చెప్పి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్ని నష్టాల మధ్యన హోటళ్ళు నడుపుతున్నా కూడా ఇట్లా రైడ్ చేసి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి ప్రత్యామ్నాయం చేయాలని, లేని పక్షంలో అందరూ కూడా హోటల్స్ బంద్ చేసుకుంటే ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఒక చిన్న ఆసుపత్రి దగ్గర కానీ, ప్రభుత్వ కార్యాలయం దగ్గర కానీ, బస్టాండ్ల దగ్గర కానీ హోటల్ లేకపోతే, అందుబాటులో లేకపోతే ప్రజలు కూడా ఇబ్బంది. కాబట్టి మరి ఖచ్చితంగా ఈరోజు ఏదైతే సీజ్ చేసినారో రేపు మేము ఆదోని హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారు కలిసి ఏవైతే ఈరోజు సీజ్ చేసినారో వాటన్నిటిని కూడా రిలీజ్ చేయాలని చెప్పి రేపు హోటల్ అసోసియేషన్ నాయకత్వంలో సబ్ కలెక్టర్ గారిని కలిసి లెటర్ కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు టి వీరేష్, ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఆదోని సెక్రటరీ. కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆదోని టౌన్లో పౌర సరఫరాల శాఖ సిబ్బంది మరియు రెవెన్యూ శాఖ సిబ్బందితో 5 బృందాలు ఏర్పరిచి ఆదోని టౌన్లో దాదాపు 88 హోటల్స్, టిఫిన్ సెంటర్స్లు మరియు ఇతర కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద దాడులు నిర్వహించడం జరిగింది. ఆ దాడులలో మాకు దాదాపుగా 107 గృహ అవసరాల నిమిత్తము వాడబడు సిలిండర్లు వ్యాపార అవసరాల నిమిత్తము వాళ్ళు వాడుకుంటున్నట్లుగా మేము కనుకొని ఆ సిలిండర్లు సీజ్ చేసి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ సెక్షన్ 6A కింద వారిపై కేసు నమోదు చేశాము. ఈ సిలిండర్లన్నీ వాళ్ళతో స్వాధీనం చేసుకొని జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో నివేదికలు సమర్పిస్తాము. ఇకపై ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా హోటల్స్ వారు కానీ, ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు కానీ ఎవరైనా ఈ డొమెస్టిక్ సిలిండర్స్ కమర్షియల్ పర్పస్కి వాడితే వాళ్ళ సిలిండర్లు స్వాధీనం చేసుకోవడమే కాకుండా వాళ్ళపై క్రిమినల్ కేసెస్ పెట్టడానికి కూడా వెనుకంజ వేయబోమని తెలియజేస్తున్నాను. దాదాపుగా 107 సిలిండర్లు ఈరోజు జప్తు చేయడం అయింది. అయితే డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కూడా దయచేసి మీరు బుక్ చేసుకున్న సిలిండర్ను కొంతమంది మాకు తెలిసి హోటల్స్ వాళ్లకు స్వయంగా వాళ్ళే అమ్మేస్తున్నట్లుగా తెలిసింది. ఆ విధంగా ఎవరైనా డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి సిలిండర్స్ అమ్మివేయడము మా దృష్టికి వస్తే వారి కనెక్షన్లు క్యాన్సిల్ చేస్తూ, వాళ్ళు సబ్సిడీ రద్దు చేస్తూ కనెక్షన్లు కూడా క్యాన్సిల్ చేసేసి ఆ ఆధార్ నంబర్ పైన ఏ ఏజెన్సీలో కూడా గ్యాస్ కనెక్షన్ బుక్ కాకుండా చర్యలు చేపడతామని మీకు ఇటువంటి వాళ్లకు తెలియజేయడం జరుగుతుంది. అదే మాదిరిగా ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్లు కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ వాళ్ళ డెలివరీ బాయ్స్ చేత, వాళ్లకు తెలుసో తెలియకో ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది డెలివరీ బాయ్స్ కూడా ఇంటెన్షనల్గా హోటల్స్కి సప్లై చేయడం జరుగుతుందని కూడా ఈ దాడుల్లో మాకు తెలిసింది. ఆ విధంగా ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా డెలిబరేట్లీ ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడితే ఆ డిస్ట్రిబ్యూటర్ మీద కూడా యాక్షన్ తీసుకొని వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి అని చెప్పి కూడా పై అధికారులకు నివేదికలు సమర్పించడం జరుగుతుంది. ఈ దాడులలో దాదాపు 5 బృందాలలో 5 మంది సిఎస్డిటీల టీం లీడర్లుగా విఆర్ఓలు, ఆదోని మండలానికి సంబంధించిన 20 మంది విఆర్ఓలు ఈ దాడుల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గ్యాస్ కస్టమర్స్కి నేను తెలియజేయడం ఏమంటే, డెలివరీ బాయ్స్ మీ వద్దకు ఇళ్లకు వచ్చినప్పుడు మీతో మర్యాదగా ప్రవర్తించాలి. రెండవది, బిల్లు ధర కన్నా ఏమాత్రం ₹1 కూడా మీరు అదనంగా చెల్లించవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న బిల్లు ధర కంటే రీసెంట్లీ ఆయిల్ కంపెనీస్ ₹60 ప్రతి సిలిండర్ మీద అడిషనల్గా పెంచడం జరిగింది. సో దాదాపుగా 968 నుంచి ₹970 వరకు బిల్లు ధర వేరీ అవుతుంది. మీరు బిల్లు ధర కన్నా అధికంగా డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు.
డెలివరీ బాయ్స్ మీతో మర్యాదగా ప్రవర్తించాలి. ఈ రెండిటికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే సంబంధిత సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ కానీ మండల తహసీల్దార్ గారి కానీ లేదా 1967 అని ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది రాష్ట్ర స్థాయిలో, ఆ నంబర్కి కానీ మీరు ఫిర్యాదు చేయవచ్చునని తెలియజేస్తున్నాను. టోల్ ఫ్రీ నెంబర్ సార్ 1967. ఇప్పుడు తనిఖీల్లో సాధారణ రోజులు ఎందుకు చేయడం లేదు? సాధారణ రోజుల్లో కూడా నార్మల్గా చేస్తుంటాము. ఇంత పెద్ద ఎత్తుగా ఉన్న చేయడము కొద్దిగా అరుదుగా, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కమర్షియల్ సిలిండర్స్ కూడా ఈ ఆయిల్ కంపెనీస్ ఇప్పుడు యుద్ధ వాతావరణం కాబట్టి కమర్షియల్ సిలిండర్స్ సప్లై ఆపింది కాబట్టి డొమెస్టిక్ సిలిండర్స్ పెద్ద ఎత్తున కమర్షియల్ యాక్టివిటీకి డైవర్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ విధంగా లార్జ్ స్కేల్ డ్రైవ్ చేపట్టమని జాయింట్ కలెక్టర్ గారు చేపట్టారు. కాబట్టి ఈ దాడులు ఇంకా కొనసాగుతాయి. ఈ రోజుతో ఆపేయడం కాదు, ఈ దాడులు ఇంకా కొనసాగుతాయి. ఇది వేరే టౌన్స్, కర్నూలు డిస్టిక్లోని వేరే టౌన్స్లో కూడా మేము ఈ దాడులు చేపడుతూనే ఉంటాం. ఇది రొటీన్ ఎక్సర్సైజ్. ఇది చేస్తూనే ఉంటే మేము కేసెస్ బుక్ చేస్తాం. క్రిమినల్ కేసెస్ బుక్ చేయడానికి కూడా వెనకాడు. ఈ గ్యాస్ కొరత వల్ల కొంతమంది బ్లాక్లో అమ్ముతారు. అదే చెప్పాను కదా, బ్లాక్లో అమ్ముకుంటే బయటపట్టబడితే వాళ్ళ సబ్సిడీ రద్దు చేయడమే కాకుండా అటువంటి ఆధార్ కనెక్షన్లు కూడా రద్దు చేసేస్తాం. నా పేరు రాజా రఘువీర్ అండి, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ కర్నూలు. ఒక రోజే మీ కళ్ళ ముందర ఎన్ని పట్టుబడినాయంటే రోజువారీ ఎటువంటిది ఉంటుంది? హోటల్స్లో ఇంకా ఇది రెగ్యులర్గా మా చర్యలు అవే, నేను రెగ్యులర్గా మేము చేస్తూనే ఉంటాం. ఈరోజు యుద్ధ వాతావరణం కాబట్టి మీరు వచ్చినారు. రోజువారీ ఎలా ఉంటాయి సార్? నార్మల్గా మీ కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి రోజువారీ ఎట్లా? నార్మల్గా నేను అనుకోవడం ఈ 3-4 డేస్లో కమర్షియల్ సిలిండర్స్ సప్లై మానేసాయి ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్. అందుకని డొమెస్టిక్ సిలిండర్స్ డైవర్ట్ చేసుకొని వాడుకున్నట్లుగా మాకు హోటల్స్ వాళ్ళు చెప్తున్నారు, ఇళ్లలో ఉన్న మేము వాడుకుంటున్నామని. అయినా అది తప్పు. డొమెస్టిక్ సిలిండర్ కమర్షియల్ సిలిండర్ పర్పస్కి వాడకూడదు. కాబట్టి ఇప్పుడు కమర్షియల్ సిలిండర్స్ గవర్నమెంట్ మళ్ళీ పునరుద్ధరింపజేస్తే కమర్షియల్ సిలిండర్సే వాడుకోవాలి. అంటే ఇంకా ముందు కొనసాగుతాయి సార్? చేస్తాం, కొనసాగుతాయి, దాడులు కొనసాగుతాయి.